ప్రభువైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి మరి సమస్త మానవాళి కోసము ఆయన ఆ యొక్క కల్వరిలో ఆయన ప్రాణమును మూల్యంగా పెట్టాడు. ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసి సమస్త జనుల పాప భారాన్ని ఆయన భుజాల మీద మోసుకొని మరి శుక్రవారం రోజు సిలువు దినంగా శుభదినంగా గుడ్ ఫ్రైడేగా అందరము కూడా జరుపుకున్నాము. మరి ఆ యొక్క శుభదినములో చక్కగా 7 మాటల్లో 6 మాటలు మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతో చక్కగా మాట్లాడినారు. దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడిచ్చాడు. బిడ్డలు ఇంకా దేవుని యొక్క వాక్యములో ఎదగాల. అందరూ కూడా ఒక్కరు కాదు, ఎంతమంది మందిరంలో ఉన్నారో, ఎంతమంది యూత్ పిల్లలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాక్యం మీద శ్రద్ధ ఉండాల, వాక్యాన్ని ధ్యానించాల. ఈ లోకంలో మనము ఏది నేర్చుకున్నా, ఏది మనము కావాలనుకున్నా అది ఒకనాటికి మనము విడిచిపెట్టాల్సిందే. కానీ దేవుని యొక్క మాటలు మనమున్నంత కాలము కూడా, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా అవి మనతో ఉంటాయి. మనల్ని ఆ యొక్క దేవుని మాటలే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోతాయి. కాబట్టి మనము దేవుని మాటల్ని చెప్పడానికి ఎవరము కూడా వెనకంజ వేయకూడదు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనకు సంతోషం కదా. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుని మాటలు మాట్లాడేదానికి భయం ఉండదు. ఉంటుందా? దేవుని మాటలు మాట్లాడాలంటే ఎందుకు ఈరోజు భయపడతా ఉంటారంటే, ఆ మాటలు చెప్పాలంటే ధైర్యం కావాలి, ధైర్యం కావాలి, దేవుని యొక్క కృప కావాలి. అది మనము ప్రార్థన చేయాలి. ఒక ఆశ, ఒక ఆసక్తి అనేది మనకు ఉండాలి. ఎవరికి కూడా అది వాళ్ళు అనుకుంటే రాదు. కానీ ఇప్పుడు యెషయా భక్తుడు వచ్చాడు, ఏమన్నాడు అక్కడ? అయ్యో, నేను అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య జీవిస్తున్నాను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను అన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు చెప్పడానికి చాలా సముఖం, అంటే ఇష్టంగా ఉన్నాడు. నేను ఎవరిని పంపుతానని దేవుడు అక్కడ ఆలోచన చేస్తుంటే నేను వెళ్తానయ్యా అన్నాడు. అంటే మనలో కూడా ఏముండాలా? ఆసక్తి ఉండాలా, చెప్పాలనే ఒక ఆశ. ఎందుకంటే ఈ మాటలు అందరూ కూడా వినాలా. దేవుడు మాటలు కదా, సిలువ వార్త అందరికీ కూడా అది ప్రకటించబడాల. మన జీవిత కాలం అంతా కూడా సరే మనము దేవుని మాటలను చెప్తూ దేవుని దగ్గరికి ఆత్మలను నడిపించే వారముగా ఉండాలా. అదే మనకిచ్చినటువంటి పని. ఈరోజు ఈస్టర్ అంటే ఈరోజు పునరుద్ధానుడైనటువంటి దినం. ప్రభువైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి దేవుడు చెప్పినటువంటి పనినంతటినీ కూడా మరి ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా కూడా సరే అన్నిటినీ కూడా ఆయన సహించుకుంటూ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ లోకంలో మరి అన్నిటినీ కూడా సంపూర్తిగా దేవుడు చెప్పినటువంటి పనినంతటిని కూడా ఆయన చేసి ముగించి ఆ కల్వరిలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఈ దినము ఆయన పునరుద్ధానుడైనాడు అన్నమాట. ఇప్పుడు మన జీవితాలలో ఆయన పునరుద్ధానుడు అవ్వాల. ఈ పునరుద్ధాన దర్శనం అనేది మనం ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలి. ఈ పునరుద్ధాన దర్శనము మనకు ఏమిస్తుందంట? బలమునిస్తుంది. అంటే ఆ మహిమ అనేది, ఆ పునరుద్ధాన మహిమ, ఆయనలో ఉన్నటువంటి మహిమను మనము పొందుకునే వారముగా, దేవుని యొక్క మాటల్ని మనము తీసుకునే వారముగా, ఆ మాటల్ని అనేకులకు మనం చెప్పేవారముగా ఉండాలా అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసయ్య చెప్పినటువంటి మాటలు అవే. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి మనము
ఉమ్, 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 చాలమ్మా. ఇక్కడ ఎవరు వచ్చారంట సమాధి దగ్గరికి? ఎవరు వచ్చారు అని అంటే మగ్దలేని మరియయు, మైక్ తీసుకో, మైక్ తీసుకో, వచ్చారు. అంటే అక్కడికి వచ్చినప్పుడు ఎవరు పురుషులు ఉన్నారు వాళ్ళతో కూడా? ఎవరు వచ్చారంట అక్కడికి? స్త్రీలు మాత్రమే వచ్చారు. ఎందుకంటే ప్రభువు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా ఎవరంట భద్రం చేసుకున్నారు? స్త్రీలు మాత్రమే. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, నేను అంటే పాపుల చేతికి అప్పచెప్పబడతాను, నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినము లేస్తాను అని కొన్ని సార్లు ఆయన ఒక సూచనగా కూడా చెప్పాడు. అంటే యోనాను గురించినటువంటి సూచక్రియ ఆ విషయాన్ని బట్టి చెప్పాడు. అదేవిధంగా ఈ మందిరాన్ని పడగొట్టి నేను 3 దినముల్లోగా కడతానన్నాడు. అంటే అది ఆత్మీయంగా ఆయన యొక్క మందిరము, అంటే ఆయన శరీరాన్ని ఆయన చనిపోయి 3వ దినము లేచేటట్టుగా ఆయన ముందు ఎక్కడ కూడా ఆయన ప్రసంగం చేసినప్పుడు కానీ ఆయన మాట్లాడినప్పుడు కానీ ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేవాడు అన్నమాట. కానీ అనేక మంది ఆది కాండము నుంచి కూడా ఈ యొక్క ప్రవక్తల ద్వారా ప్రభు యొక్క ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడించున్నాడు. అంటే ఆది కాండము నుంచి మనము బైబిల్ని చూస్తే యేసుక్రీస్తు లోకానికి వచ్చి చేయవలసినటువంటి పని, ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, సేవా పరిచర్య, తర్వాత ఆయన శ్రమలు, శిలువ మరణం, పునరుద్ధానం, ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి విషయాలన్నమాట. కాబట్టి వాటిని ప్రభువు ఆయన ప్రసంగాలు చేసేటప్పుడు మరి శిష్యులతో కొన్ని సందర్భాలలో ఆ మాటలు చెప్పేటటువంటి వాడుగా మనము వాక్యంలో చూస్తున్నాము. కానీ వీళ్ళందరూ కూడా ఆ మాటల్ని మర్చిపోయారు. అంటే ప్రభువు లేస్తాడు అన్న విషయం వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకుంటారో వీళ్ళల్లో ఏం కలుగుతుందంట? భీతి, భయం కలిగిపోతుంది. అంటే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోతారు. వీళ్ళు ఎక్కడ పోయి దాంకున్నారో, ఎక్కడున్నారో అందరూ కూడా చెదిరిపోతారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోలేరు. కానీ ఈ స్త్రీలు మాత్రము ఎక్కడ ఉండారు? ఆ సిలువ ఆయన్ని వేసి మరి ఆ యొక్క అరిమత యోసేపు వచ్చి ఆ యొక్క దేహాన్ని తీసుకున్నప్పుడు, తర్వాత వచ్చేసి నికోదేమనే ఆ యొక్క యాజకుడు కూడా వచ్చి ఆయన వచ్చినటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరే వస్తారు అక్కడికి. అంటే ఇప్పుడు శిష్యులందరూ కూడా ఉండారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రారు. వీళ్ళిద్దరు మాత్రమే ఆ చనిపోయినటువంటి ఆ యొక్క బాడీని తీసుకునేదానికి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ యొక్క బాడీని తీసుకొచ్చి సమాధిలో పెట్టేటప్పుడు కూడా, ఆయన తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు? ఈ స్త్రీలు. అన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, జరిగేటువన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకంలో ఉన్నాయన్నమాట. ప్రభువు చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఉన్నారు. అంటే ఈయన 3వ దినము లేస్తాడు అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? శనివారం అంతా కూడా ఆ యొక్క పునరుద్ధాన దినము కొరకు ప్రభువు
లేసేటటువంటి ఆ సమయం కొరకు వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారంట. అన్నిటినీ కూడా సిద్ధపరచుకున్నారంట. అన్నిటినీ సిద్ధపరచుకొని సమాధి దగ్గరకు వచ్చేసారు. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధి ఎలా ఉందంట? ఏముంది? ఖాళీగా ఉంది. అంటే ప్రభువు లేడు అక్కడ. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏం చేయాలా? 3వ దినం లేస్తానని చెప్పాడు కదా, మరి ఇక్కడ చూస్తే ప్రభువు లేడు అని చెప్పేసి వీళ్ళు అక్కడ ఆలోచిస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు తర్కించుకుంటూ ఉండేటప్పుడు అక్కడికి ఎవరు వస్తారంట? ఎవరుంటారు అక్కడ? అక్కడ ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు అక్కడ. ఆయన పునరుద్ధాన మాటలు, ఆయన లేచాడు అని మొట్టమొదటగా ఎవరు ప్రకటిస్తారు? ఎవరు తెలియజేస్తారు? దేవదూతలు. ఎవరితో చెప్తున్నారు? ఈ స్త్రీలతో చెప్తున్నారు. వాళ్ళు ఆయన సజీవుడు, మృతుల్లో ఎందుకు ఆయన ఎతుకుతున్నారు? ఆయన మీతో చెప్పినాడు కదా, మరి ఆయన మృతుల్లోకంలో ఎక్కడుంటాడు? ఆయన మృతుల్లో ఎందుకు మీరు ఎతుకుతున్నారు? ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. మీకు చెప్పినట్లుగా ఆయన ఎక్కడికి వెళ్తాడంట? లేస్తానే ఎక్కడికి వెళ్తామన్నాడు? ఎక్కడికి? గలిలయ వెళ్తానని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దానికి రుజువు ఖాళీ సమాధి. ఆయన లేచి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఏ సమాధి అయినా కూడా ఖాళీగా ఉందా? ఎంతో మంది గొప్పవాళ్ళు చనిపోయి ఉంటారు. ఎంతో మంది ధనికులు, ఎంతెంతో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వారు, ఎంతో భక్తి జీవితాన్ని చేసినటువంటి వారు కూడా చనిపోయి ఉన్నారు. మరి చనిపోయినటువంటి వారి యొక్క సమాధులు ఎక్కడన్నా తెరవబడి ఉన్నాయా? ఏకైక వ్యక్తి, యుగ పురుషుడు, శక పురుషుడు, ప్రవచనాల పురుషుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఆయన లేచినాడు అనడానికి నిదర్శనము, రుజువు ఖాళీ సమాధి. అది మనము నమ్మాల. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ్యం అనేది వ్యర్థమే. ఆయన పునరుద్ధానుడు అవుతాడు అనేటటువంటి విషయము జరగకుండా ఉంటే క్రైస్తవుల యొక్క నిరీక్షణ వ్యర్థమే. క్రైస్తవ్యము వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచి, మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళును విరిచి, ఆయన సజీవుడుగా, మృత్యుంజయుడుగా భూగర్భములో నుండి ఆయన నూతనమైనటువంటి జీవముతో, నూతనమైనటువంటి నిరీక్షణతో, నూతనమైనటువంటి వెలుగుతో ఆయన పునరుద్ధానుడైనాడు. ఈ భూలోక చరిత్రకే అది ఆశ్చర్యం అన్నమాట. మానవాళికి ఆయన పునరుద్ధానం అనేది గొప్ప ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అంతుపట్టినటువంటి విషయము ఇది, ఎవరికి కూడా అంతుపట్టినటువంటి విషయము. ఆయన ఏదో చెప్తున్నాళ్లే, ఆయన ఏంది మళ్ళీ లేచేది? నేను లేస్తాను, నేను తిరిగి లేస్తాను, ఆ మందిరాన్ని పడగొడతాను, నేను 3 రోజులు కడతాను అని చెప్తున్నాడు. ఆయనేంది చేసేది అనుకుని వీళ్ళు శారీరకంగా ఆలోచించారే కానీ ప్రవక్తులు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా ఎవరు కూడా గుర్తిరగల. సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన రక్తాన్ని ధారపోసి, ఆయన శ్రమపడి, ఆ కలువరిలో ఆయన ప్రాణం పెట్టి, ఆ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి పాపికి విమోచన, విడుదల, విముక్తిని ప్రసాదించినటువంటి దైవము యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం అనేది వ్యర్థము. ప్రవచనాల పురుషుడు ప్రవచనాలు నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఓషయ గ్రంథంలో చూద్దాము.
13వ అధ్యాయము 14వ వచనమమ్మ. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చాలమ్మా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఇది ఒక సవాలుగా మాట్లాడినటువంటి మాటగా మనం చూస్తున్నాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడెను, వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. ఇప్పుడు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను అంటే నేను నెరవేర్చుటకు వచ్చానే కానీ కొట్టివేయుటకు నేను రాలేదన్నాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది మానవాళికి సంపూర్ణ సిద్ధి కలగచేయాల. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుని యొక్క రక్తము చిందబడాల. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది పరిశుద్ధుని యొక్క రక్తములో కడగబడాల. కాబట్టి పరిశుద్ధుడి రక్తమే ఈ పాపానికి విమోచనం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం. ఈ పాపము నుండి విముక్తి పొందాలంటే పరిశుద్ధుడు రక్తం కార్చాలి. ఎద్దులు, కోడెలు, పిట్టలు, గువ్వలు, పొట్టేళ్ళు వీటి వల్ల సంపూర్ణ సిద్ధి కలగల. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుని యొక్క రక్తము చిందబడాల, పరిశుద్ధుని యొక్క రక్తము ప్రోక్షింపబడాల. ప్రతి పాపానికి కూడా ప్రాయశ్చిత్తము కలగాలంటే అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తముల మాత్రమే జరుగుతుంది. ఆ యొక్క రక్తము ద్వారానే పాపానికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము గొర్రెపిల్ల రక్తము. ఆ రక్తము ద్వారా ఈ లోక పాపాలకు ప్రాయశ్చిత్తం, మృతమైనటువంటి ఈ లోకానికి జీవాన్ని ప్రసాదించినటువంటి పుణ్యదినము. ఆయన తిరిగి లేవటం అనేది క్రైస్తవుల యొక్క నిరీక్షణకు ఆధారము. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ 15వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. సిలువను గూర్చినటువంటి వార్త వ్యర్థమే. మన విశ్వాసము వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించాలా, 3వ దినం ఆయన పునరుద్ధానుడు అవ్వాలా. అప్పుడు క్రైస్తవ్యానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి నిరీక్షణకు ఒక ఆధారం అన్నమాట. కాబట్టి దేవదూతలు ఏమంటున్నారు? సజీవుడైనటువంటి వానిని మీరు మృతుల్లో ఎందుకు ఎతుకుచున్నారు అంటే వీళ్ళకు గుర్తు లేదన్నమాట. అందుకు దేవదూతలు వాళ్ళకి ఆ స్వార్థను, ఆయన పునరుద్ధాన వార్తను వాళ్ళకి తెలియజేసినట్లుగా దేవదూతలు ఎన్ని సందర్భాలలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మరి ఆయన్ని బలపరిచినట్లుగా, ఆయన్ని కొంచెము దేవుని యొక్క కృపతో ఆదరించినట్లుగా, ఆయన్ని ప్రచురించినట్లుగా మనము ఎన్ని చోట్ల చూస్తాము. దేవదూతలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మొట్టమొదట పుట్టినప్పుడు అంటే
సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే దేవుని యొక్క స్థలములో మహిమ, ఆయన ఇష్టపడ్డటువంటి మనుషులకి భూమి మీద సమాధానం. ఎవరి వల్ల? యేసుక్రీస్తు సమాధానానికి కర్త. ఆయన సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఆయన సమాధానం కొరకే ఈ లోకానికి వచ్చినాడు. తండ్రికి లోకానికి మధ్య సంధి కుదర్చడానికి ఆయన రక్తము ద్వారా ఆ సంధి ఇద్దరిని కూడా కలపటానికి మధ్యవర్తిగా ఎవరున్నారంట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన లేవకపోతే మేము చేసేటటువంటి స్వార్థ వ్యర్థం కదా, మేము చెప్తున్నటువంటి విశ్వాసం వ్యర్థం కదా. ప్రభువు లేవకపోతే అసలు మనము లేస్తామా? మన నిరీక్షణ ఏంది? మన ధైర్యం ఏంది? మన నిరీక్షణ ఏంది? ఒకప్పుడు మరణం అంటే భయపడేవాళ్ళు కదా. ఎవరైనా కూడా సరే ఈ లోకములో మరణం అంటే ఎవరైనా భయపడతారు. మరణము అనగానే భయం అనేది ముంచుకొస్తుంది. ఏదైనా ఒకటి ఇబ్బంది, ఒక వ్యాధి, ఒక సమస్య ఏదైనా ఒకటి కలిగిందంటే అంటే మనం చనిపోతామా అనే ఒక బెంగ, భీతి మనలో కలిగిపోతుంది. భయం మనలో పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ భయం అనేది మనకు లేకుండా చేశాడు. మరణము అనే భయం అనేది మనకు లేకుండా చేశాడు. ఎందుకు? మన పక్షాన ఆయన మరణించినాడు. ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? దేని మీద విజయము? మరణం మీద విజయము. ద్వేషం మీద, కోపం మీద, క్రోధం మీద, అసూయ మీద, చెడుతనం మీద, పాపం మీద, దుష్టత్వం మీద, దుర్మార్గత మీద విజయము. అపవాది శక్తుల మీద విజయము. లోకం మీద విజయము. అపవాది శక్తుల మీద విజయము. మరణము ఒక విజయం అన్నమాట. మరణమా నీ ముళ్ళెక్కడా? నీ విజయం ఎక్కడంటే దేని మీద విజయము? దేని మీద విజయము? ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ద్వేషము. ఎందుకే పడ్డాడు ఆయన సిలువ? మంచిని ప్రబోధిస్తున్నాడు, మంచి మార్గాన్ని బోధిస్తున్నాడు, మంచి మార్గంలో నడవమని చెప్తున్నాడు, మంచి విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు, మోక్షానికి మార్గం ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి విశ్వాసము, పరిశుద్ధత కలిగి ఉండాలా అని చెప్పి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించినప్పుడు అది ఎవరికైనా సమ్మతి అయిందా? సమ్మతి గాల. ఎందుకంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుట చాలా దుర్లభము. విశాలమైన మార్గంలో నడవటానికి అందరూ కూడా హ్యాపీగా సమ్మతిస్తారు. కానీ ఇరుకులో నడవటానికి ఎవరు కూడా సమ్మతించరు. ఇది సంకుచితం అన్నమాట. కాబట్టి ఈ మార్గంలోనికి రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది వెలుగు. ఈ వెలుగులోనికి వస్తే చీకటి జీవితాలు ఈ వెలుగులో బట్టబయలవుతాయి. కాబట్టి వెలుగు దగ్గరికి వాళ్ళు రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే వెలుగు దగ్గరకు వస్తే వాళ్ళ యొక్క చీకటి జీవితాలు, మరుగైనటువంటి జీవితాలు, రహస్యమైనటువంటి జీవితాలు బట్టబయలవుతాయి. కాబట్టి వాళ్ళు వెలుగు దగ్గరికి రారు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి నేను వెలుగునన్నాడు, ఈ లోకానికి నేను జీవము అన్నాడు, ఈ లోకంలో నేను మార్గము అన్నాడు, సత్యము అన్నాడు, నేనే జీవమును పునరుద్ధానమును అన్నాడు. ఎన్నో విషయాల ద్వారా మనకు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఎన్నో మంచి విషయాలను మనకు తెలియజేస్తూ వచ్చినప్పుడు కొంతమందికి అవి గిట్టల. ఆయన మీద ఏం కలిగిందంట? అసలు ఆయన సిలువ వేయటానికి మెయిన్ కాజ్ ఏంది? అసలు అసూయ. దేని మీద విజయము? ఆయన్ని సిలువకు అప్పజెప్పడానికి ఆయన మంచి మాట చెప్పేస్తున్నాడు. అందరూ కూడా ఆయన ఎమ్మడిచ్చేస్తున్నారు. ఆయనే రాజు అయిపోతాడు, ఆయనే అధికారి అయిపోతాడు, మన అధికారాలు పోతాయి, మన రాజరికాలు పోతాయి, మన ఆధిపత్యాలు పోతాయి అని చెప్పేసి ఒక భయము, కలవరము, భీతి వాళ్ళల్లో కలిగిపోయింది.
కలిగినప్పుడు ఆయన్ని హతమార్చాల. అది వాళ్ళ యొక్క ప్లాన్. అది దేని వల్ల జరుగుతుందంట? అసూయ. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేని మీద విజయాన్ని సాధించాడు? అబద్ధం మీద, క్రోధము, కోపము, అసూయ, చెడుతనం, పాపం, వీటన్నిటి మీద కూడా ఆయన అత్యధికమైనటువంటి విజయాన్ని సంపాదించినాడంట. జయ సూచికాన్ని ఆయన మనకు చూపెట్టాడంట. అదే ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి, ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి భక్తి పారవస్యం, బలం, ఆయన పునరుద్ధాన మహిమ. ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరుద్ధాన దినంలో, ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినమే. ఆదివారం మందిరానికి రాకపోతే ఏం కోల్పోతామంట? ఆయన దర్శనాన్ని కోల్పోతామంట. మగ్దలేని మరియ పెందల కన్య వచ్చింది. ఆమె పడినటువంటి ప్రయాసం వ్యర్థంగా పోయిందా? ఆమె పడినటువంటి భక్తి జీవితం వ్యర్థమైపోయిందా? ఆమె చేసినటువంటి భక్తి జీవితం వ్యర్థమైపోయిందా? ఆమె సమర్పణ జీవితం వ్యర్థమైపోయిందా? లేదే. ఆమె పెందల కడనే లేచి సమాధిని దర్శించిందంట. మొట్టమొదటగా ఎవరికి కనబడ్డాడంట? మగ్దలేని మరియకు ఆయన పునరుద్ధాన దర్శనం అనేది. అందుకే ఆదివారము వచ్చిన వాళ్ళు ఆయన దర్శనాన్ని చూస్తారు. ఆదివారం రాకపోతే ఆయన దర్శనము మనకు రాదు. అందుకే మనము ప్రతి ఆదివారం కూడా మనము ఆయన్ని చూడాలా, ఆయన దర్శనాన్ని చూడాలా, ఆయన యొక్క ప్రసన్నతను చూడాలా. అందుకే ఏమంటున్నాడు దావీదు భక్తుడు? ఏమన్నాడు? దావీదా, కోరా కుమారులా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. 63వ కీర్తనలో చెప్తాడు కదా, నీ ప్రభావమును నేను ఏటిని చూడాలని ఆయన ఆశపడుతున్నాడంట. 63వ కీర్తన. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మనము ఎలా రావాలంట? మరియమ్మ ఎలా వచ్చిందంట? చాలా శ్రద్ధగా వచ్చిందంట. పెందల కడనే, చీకటితోనే, వెలుగు రాకముందుగానే ఆ తేజోమయిని, ఆ వెలుగు, ఆ సూర్యుని చూడాలని ఆమె వచ్చింది. ఈ సూర్యుని చూడాలని కాదు. ఆ సూర్యుడు కిరణాలు ఈ భూమి మీదకి రాకముందే పెందల కడనే, చీకటితోనే ఆమె సమాధిని దర్శించిందంట. వస్తే అక్కడేముందంట? ఖాళీ సమాధి ఉంది. అంటే ఆయన లేచినాడనే ఒక రుజువు అక్కడ తెలియజేయబడ్డది. తర్వాత ఆమెకేమని చెప్పాడు? ఆయన లేచి ఉన్నాడు, ఈ వార్త తీసుకెళ్ళి అందరికీ పోయి చెప్పన్నాడు. ఈరోజు మనకిచ్చిన పని ఏంది? ఈరోజు మనకు చెప్పే పని ఏంది? అసలు నిన్ను ఎన్నుకున్న పని ఏంది? నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నిన్ను ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎందుకు ఇంతమంది ఉన్నాగా నిన్ను మాత్రమే ఎందుకు కోరుకున్నాడు? అన్ని గాడిదలు ఉన్నాగా ఆ గాడిదని ఎందుకు కోరుకున్నాడు? టెల్ మీ, ఆన్సర్ కావాలి నాకు. ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు అని అంటే ఆయన్ని ప్రకటించాల. ఏమని చెప్పింది దేవదూత? ఆయన సజీవుడు, మృతులలో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని పోయి అందరికీ చెప్పండి అన్నారు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు కదా వాళ్ళు. ఇంకొక విషయం కూడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శోధించబడినటువంటి పిమ్మట, అంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారు? పరిచర్య చేశారు. అక్కడ ఇప్పుడు ఎన్ని దగ్గరలు ఉన్నారు? 2 చోట్ల. అంటే ఆయన పుట్టుకను గురించి చెప్పారు. తర్వాత ఆయన శోధించబడిన పిమ్మట ఆయన వచ్చి
ఆదరించినట్లుగా, ఆయనకు పరిచయం చేసినట్లుగా ఉంది. అదేవిధంగా ఆయన గెచ్చమనేటటువంటి తోటలో మరణమగునంతగా ఆయన బహు దుఃఖాక్రాంతుడై అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవదూతలు వచ్చి ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవదూతలు వచ్చి ఆయన పునరుద్ధాన వార్తను ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవదూతల పరిచర్య, దేవదూతలే పరిచర్య చేశారు యేసుక్రీస్తుని గురించి. మరి నీకు నాకు అప్పచెప్పిన పని మనం ఏం చేయాలా? ఇప్పుడు మరియమ్మకి ఏం చెప్పారు? దేవదూతలు ఏం చెప్పారు వాళ్ళకి? ఆ స్త్రీలకి ఏం చెప్పారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునిరి. ఈ మాటలు వెళ్ళి ఎవరితో చెప్పమంటారు? ఇంకొక సువార్తలో చూస్తే ప్రభువు చెప్తాడన్నమాట. ప్రభు మరియమ్మ కనబడి, మరియ భయపడబాక, శుభమవునుగాక, ఆయన పునరుద్ధాన మాటలు మీకు శుభమవునుగాక, తర్వాత భయపడకు, తర్వాత మీకు సమాధానం కలుగునుగాక, తర్వాత యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. దేవుడు మనకు ఎన్నో అభయాలు, ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన దినములో ఎన్నో అభయాలు అనేటివి మనకిచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు అనేటివి వాగ్దానము. పరిశుద్ధాత్మను ఎప్పుడు ఊదాడు? పరిశుద్ధాత్మను ఎప్పుడు ఊదాడు? ఈ యొక్క పునరుద్ధానుడైనప్పుడే శిష్యులకు కనబడి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఊదినట్లుగా ఉంది. వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేసినట్లుగా ఉంది. వారి కన్నులు తెరిచినట్లుగా ఉంది, వారి మనసులను తెరిచినట్లుగా ఉంది. లేఖనాలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఈ లూకాసు వార్తలోనే మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ యొక్క బహుమానం అంట. క్రిస్మస్ అనేది దేవుని ప్రేమ యొక్క బహుమానం అయితే, ఈ యొక్క పునరుద్ధానం అనేది దేవుని జీవము యొక్క బహుమానము. ఇది జీవము, మృతమైనటువంటి ఈ లోకానికి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అంటే క్రిస్మస్ అంటే ప్రేమతో కుమారుని లోకానికి పంపించాడు. ఇదిగో నేను లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఈ లోకానికి ఏమిచ్చాడు? ఆయన బహుమానంగా జీవాన్ని ఇచ్చాడన్నమాట. మృతమైనటువంటి ఈ లోకానికి జీవాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆ మాటలు అనేకులకి ప్రకటించాలనేసి ఈ యొక్క పునరుద్ధాన దినములో ఉన్నటువంటి సారాంశము. ఎందుకంటే ఆయన ప్రవచనాల పురుషుడు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా సరే మనకు అసలు సమయం సరిపోతుందా? మన దినాలు సరిపోతాయా? ఆయన గురించి వర్ణించాలంటే, ఆయన గురించి చెప్పాలంటే, ఆయన సువార్తను ప్రకటించాలంటే, ఆయన మరణాన్ని గురించి చెప్పాలంటే, ఆయన జీవాన్ని గురించి చెప్పాలంటే, ఆయన కలవరిలో పడినటువంటి శ్రమల గురించి చెప్పాలంటే మనకు సరిపోతుందా? అందుకే సమయం బహు కొంచెముగా ఉన్నది కాబట్టి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోనండి. ఇవన్నీ కూడా సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఆయన లేచినటువంటి ఈ పునరుద్ధాన దినములో ఆయన చెప్పినటువంటి మాటలు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మనకు ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన మనతో ఆయన ఉన్నాడు, మనతో ఆయన నడుస్తున్నాడు, మనతో ఆయన కలిసి భుజించాలని ఇష్టపడుతున్నాడు. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తారో వారితో నేను, నాతో వాళ్ళు కలిసి భోజనము చేస్తాము. అటువంటి ధన్యతను మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 24వ అధ్యాయంలో వారి యొక్క పొరపాటును కూడా ఎత్తి చూపిస్తున్నాడు.
ఏమంటున్నాడు ఇక్కడ? అవివేకులారా. వాళ్ళ యొక్క పొరపాటు. ఎందుకంటే చెప్పినటువంటి లేఖనాలన్నిటినీ కూడా మర్చిపోయారు. మరలా వెనక్కి అంటే ఏం చేయాలనుకున్నారు? పోయి ముందైతే ఏం చేస్తున్నాము? చేపలు పట్టుకుంటున్నాం కదా, అటు వెళ్ళిపోదాం అంటే యేసయ్య లేని జీవితం శూన్యమైపోయింది. మగ్నజీవులు అయిపోయినారు. యేసయ్య లేకపోతే వాళ్ళకి ఏం తొయ్యలా, ఏమి పాలు పోవటంలే. మరలా దేన్ని పడ్డ చోటు ఎత్తుకున్నట్టుగా ముందున్నటువంటి స్థితిని ఎత్తుక్కొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ మరియా అవేవి ఆలోచన చేయాల. ఆమె ప్రభు అయినటువంటి యేసయ్యను చూడాల. ఆయన పునరుద్ధానుడు అవుతాడు. ఆయన పునరుద్ధాన దర్శనాన్ని చూడాలా, ఆయన చూడాలా. ఆయన మాటలు అన్నిటిని కూడా భద్రం చేసుకుంటాను. కానీ శిష్యులు తింటున్నారు, ఉంటున్నారు, అనేక చోట్లకి మరి ముఖ్యమైనటువంటి వాళ్ళను కూడా తీసుకొని పోతా ఉన్నాడు. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళని ఉపయోగించున్నాడు. అయినా కూడా వాళ్ళు మళ్ళా ఏమనుకుంటున్నారు? ఎందుకులే, యేసయ్య లేని జీవితం మనకు, యేసయ్య లేడు మనకెందుకులే, మనం మళ్ళా మనకెందుకు ఈ యొక్క బాధలు, ఈ శ్రమలు ఎందుకు మనకు అనుకునేసి మళ్ళా మనం యథాప్రకారంగా పోయి చేపలు పట్టుకుందాము, మళ్ళా మన పని మనం ఎత్తుక్కుందాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, కానీ మరియ మాత్రము ఆయన పునరుద్ధాన దర్శనాన్ని చూడాలని ఆమె ఎంతగానో వేచి ఉందంట. ఆమె ఎంతగానో నిరీక్షిస్తుందంట, ఎంతగానో కనిపెట్టుకుంటుందంట. మరి అలాంటి ఆయన్ని ప్రకటించేటటువంటి స్త్రీలు గొప్ప సమూహము. ఆయన్ని ప్రకటించేటటువంటి స్త్రీలు గొప్ప సమూహముగా ఉన్నారంట. కాబట్టి ఈరోజు మనము ఎలా ఉంటున్నాము ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన పునరుద్ధాన మాటలు మనం వింటున్నాము, ఆయన మరణం గురించి మనం వింటున్నాము, ఆయన త్యాగాన్ని గురించి మనం వింటున్నాము, ఆయన చేసినటువంటి ఆయన ఆ పరిచర్యను గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం యేసయ్య దగ్గర? ఆయన మరణం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? ఆయన శ్రమల ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము? చెప్తున్నాం, పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాము, చెప్పుకున్నాము. కానీ అక్కడ ఉన్న వాస్తవాలను ఎవరు గ్రహిస్తున్నారు? ఎవరు నేర్చుకున్నారు? ఎవరు అలా చేస్తున్నారు? ఆయన పునరుద్ధాన శక్తి కావాలని ఎవరు ఆకాంక్ష కలిగి ఉన్నారు? ఆయన నేను చూడాలా, ఆయన మాటలు నేను వినాలా, ఆ శక్తిని నేను పొందుకోవాలా, ఆ బలాన్ని నేను పొందుకోవాలా, ఆయన నేను ప్రకటించాలా, ఆయన నేను ప్రకటించాలా అనే ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక భక్తి, ఒక సమర్పణ జీవితము అనేది మనము ఎరగాల. మనలో ఆ సమర్పణ జీవితం అనేది ఉందా? ఆ భక్తి, ఆ భావం అనేది, ఆ విధేయత అనేది మన దగ్గర ఉందా? యేసయ్య నేర్పించినటువంటి ప్రతి ఒక్క క్రియ, మాట, ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త. వాక్యములో ఆయన ప్రవక్త అని వీళ్ళందరూ కూడా ఆయన్ని గురించి సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ అక్కడ పునరుద్ధానుడు అయినాడని చెప్తుంటే, ఆయన లేచున్నాడని చెప్తుంటే నమ్మల. ఎర్రి మాట అంటున్నారు, ఎర్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంది వీళ్ళు, చనిపోయినది బతికేది అంది అని చెప్పేసి వీళ్ళు. కానీ ఇక్కడ పేతురు గారు మాత్రము కొద్దిగా ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడంట. విన్నాడు కదా, నీతో మరణం అవ్వేదానికి కూడా నేను వెనుకంజ వేయను, నీతో మరణానికి కూడా నేను సిద్ధము, నువ్వు మరణించిన చోటే నేను కూడా మరణిస్తానని చెప్పేసి ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా పోయినాయి? కాబట్టి మనము ఆయన లేచాడు అని మనము నమ్మాల. ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడైనాడు. అదే కదా పౌలు గారు చెప్తున్నది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆయన ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈరోజు మన నిరీక్షణ, ఒకనాడు మనము మరణం గురించి భయపడుతున్నాము, ఈరోజు మనకు మరణం అంటే భయం కలుగుతుందా? ఎందుకు కలగటం లేదు? నేను మరణిస్తే నా కొరకు అక్కడ కిరీటం ఉంది, నా కొరకు అక్కడ
ఆనందం ఉంది. నా కొరకు అక్కడ దేవదూతలు ఉన్నారు. నా కొరకు అక్కడ 24 పెద్దలు ఉన్నారు. నా కొరకు అక్కడ రక్షకుడైన విమోచకుడైనటువంటి యేసయ్య ఆ ద్వారాల దగ్గర నా కొరకు వెల్కమ్ పలకటానికి, అంటే నన్ను ఆహ్వానించడానికి పరలోక ద్వారం దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నాకు భయం లేదు. ఒకప్పుడు మరణిస్తే ఎట్టపోతాము అనే భయం అనేది ఉంది. ఈరోజు యేసయ్యని నమ్ముకున్న వాళ్ళము, యేసయ్యని విశ్వసించిన వాళ్ళము, యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డ వారము, ఈరోజు యేసయ్య వచ్చినా కూడా మనము మరణాన్ని చూడకుండా వెళ్ళిపోతాము. ఈరోజు వచ్చినా కూడా యేసయ్య రక్తంలో కడగబడ్డ ప్రతి బిడ్డ, యేసయ్య ఈరోజు వచ్చాడు అనుకో, అందరము కూడా మరణం అనేది చూడకుండా ఎత్తబడిపోతాము. ఇది మన నిరీక్షణ. ఎందుకంటే ఒకవేళ మనకు ఆయన వచ్చేంత వరకు మనకు ఆయుష్ లేకపోయింది అనుకో, ఒకవేళ మనం చనిపోయినా ఆయన లేచాడు కదా. ప్రథమ ఫలముగా యేసు ప్రభువు లేచాడు, మృతులలో నుండి లేచాడు. కాబట్టి ఆయన లేపినటువంటి దేవుడు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ నీలో నాలో మనందరిలో ఉంటే ఆ ఆత్మ మనమల్ని కూడా లేపుతాది అనే ఒక విశ్వాసము, అనే ఒక నమ్మిక, అనే ఒక నిరీక్షణ క్రైస్తవులు కలిగి ఉండాలి. అదే మన యొక్క విజయము, మన యొక్క అతిశయం ఏదంటే ఏది పునరుద్ధానము. ఈ పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ్యం అనేది వ్యర్థము. దేవుడు లేడు, యేసుక్రీస్తు రాలా, యేసుక్రీస్తు మరణించలా, ఆయన లేవలా. మరి ఈ విశ్వాసం ఎందుకు, ఈ భక్తి ఎందుకు, మేము చెప్పే ఈ వార్త ఎందుకు? ఇదంతా వ్యర్థమే కదా అంటున్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అదే 16వ వచనం చూడమ్మా, 16వ వచనం చూడు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకా మన పాపాలు కడగబడల, మన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రభువైనటువంటి యేసయ్య కలవరిలో మరణించకపోయి ఉంటే, ఆయన ఇప్పుడు తిరిగి లేవకపోతే మన పాపాలకి ప్రాయశ్చిత్తము లేదు. పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి మనము దీన్ని నమ్మాలా, మనము నమ్మాలా. ఈ పునరుద్ధానము మనము నమ్మాలా. యేసయ్య లేచాడు, ఆయన సజీవుడు, మరణాన్ని గెలిచినవాడు, మరణం పైన జయాన్ని పొందుకున్నవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, మృత్యువును జయించినవాడు, మరణానికి భయాన్ని పుట్టించినటువంటి వాడు యేసు ప్రభువు. మరణానికి భయాన్ని పుట్టించినటువంటి వాడు యేసుక్రీస్తు. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 22 నుంచి చూడండి అమ్మా. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించుట అసాధ్యము. సత్యాన్ని సమాధిలో ఎంతసేపు ఉంచగలుగుతాము? ఆయన మరణించినాడనంటే పిలాతు గారు దిగ్భ్రాంతి చెందాడంట, ఆయన ఉలిక్కి పడ్డాడంట. అప్పుడే మరణించాడా? ఆయన్ని శవాన్ని అడగడానికి వీళ్ళు వెళ్తేనంట పిలాతు గారంట అంటే ఉలిక్కి పడ్డాడంట. యేసుక్రీస్తు మరణించాడా? అప్పుడే మరణించాడా? ఆయన మరణము ఆశ్చర్యం. ఆయన మరణం అనేది జీర్ణించుకోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం అన్నమాట. పిలాతు అలా ఆశ్చర్యపడ్డాడంట.
అందుకే ఇక్కడ ఏమంటున్నారు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. సమాధిలో సత్యాన్ని ఎంతసేపు బంధించి ఉంచుతాము? నిజం 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 ఎప్పుడైనా కూడా సరే గెలుపు. ప్రేమకి ఎప్పుడైనా కూడా గెలుపు. ప్రేమతో సమస్తమును జయించాడు. ప్రేమ 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 ప్రేమతోనే సమస్తమును కూడా ఆయన జయించాడు. సత్యాన్ని సమాధిలో ఉంచుట ఎవరికి తరము కాదు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్నెన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్నెన్ని కుట్రలు చేసినా కూడా సరే ఆయన్ని ఆ యొక్క పునరుద్ధానం నుండి లేపకుండా ఎవరైనా అడ్డుపడ్డారా? దేవుని ప్రణాళికలు ఎవరైనా కూడా మార్చగలరా? మార్చలేరు. ఆయన ప్రణాళికలు జరగాల, ఆయన ప్రవచనాలు జరగాల, అది యేసుక్రీస్తు ద్వారానే జరగాల. ఆయనే దీనికి అన్నిటికీ కూడా తగినటువంటి శక్తిమంతుడు, సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. మానవుని కందల మానవుడు తెలుసుకోలేకపోయినాడు. అతని ఆలోచన కందల, అతని బుద్ధికి తెలియలా. ఈ భూగర్భాన్ని చీల్చుకొని ఆయన పునరుద్ధానుడైనటువంటి ఆ మాట జీర్ణించుకోలేకపోయారంట. ఎవరు? వ్యతిరేక శక్తులు. వ్యతిరేక శక్తుల పైన ఆయన అన్నిటిపైన జయాన్ని పొందుకున్నటువంటి దేవుడు. అదే ఇక్కడ మనము చదువుతూ ఉంటే, చదవమ్మా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇది ముందుగానే దావీదు ద్వారా ఈ ప్రవచనం అనేది ప్రవచించబడ్డది, ఇక్కడ నెరవేర్చబడ్డది. అదేవిధంగా యోబు గారు కూడా ఒక మాట అన్నాడు. 19:24 అనుకుంటా, యోబు గ్రంథము 19:25 అమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను. సజీవుడు నా దేవుడు, సజీవుడు నా దేవుడు, మృతుడు కాదు. నా దేవుడు సజీవుడు, మరణాన్ని గెలిచినటువంటి మృత్యుంజయుడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి మహిమోన్నతుడు ప్రభువైనటువంటి యేసయ్య. మరి యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మరణం పైన విజయము. మరణ వేదనలను గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. యేసయ్యను లేపినటువంటి దేవుడు మనలందరినీ కూడా లేపటానికి ఆయన శక్తిమంతుడు. కాకుంటే మనం చేయాల్సిందేంది? దేవుని యందు మనము నీతిగా, యథార్థంగా, భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో, విధేయతతో పరిశుద్ధంగా జీవించాల. అందుకే యోబు అన్నాడు, నా దేవుడు సజీవుడు, నేను మాత్రమే చూడగలుగుతాను. అంటే ఎంత పరిశుద్ధత ఉంది! ఈ కన్నులతో చూడగలమా ఆయన్నే? ఈ కన్నులతో చూడగలమా? పాపాన్ని చూసేటటువంటి ఈ కన్నులతో మనం చూడగలమా? చూడలేము. ఆ నేత్రాలు పరిశుద్ధపరచబడాలా. యేసయ్య నేత్రాలు నాకు ఇవ్వండి అయ్యా. యేసయ్య చూసినట్టు నేను చూడాలా, యేసయ్య మాట్లాడినట్టు నేను మాట్లాడాలా, యేసయ్య నడిచినట్లు నేను నడవాలా, యేసయ్య ప్రవర్తించినట్లు నేను ప్రవర్తించాలా, యేసయ్యను పోలి నేను ఉండాలా, యేసయ్య రూపంలోనికి నేను రావాలా, యేసయ్య పోలికలోనికి నేను రావాలా, యేసయ్య సారూప్యంలోనికి నేను రావాలా. నా దేవుడు సజీవుడు, నా దేవుడు మృతుడు కాదు, నా దేవుడు సజీవుడు. నన్ను బ్రతికించేటటువంటి శక్తి, సామర్థ్యత కలిగినటువంటి నా దేవుడు ప్రభువైనటువంటి యేసయ్య. ఆయన అందరికీ ప్రభువు,
ఆయన సర్వలోకానికి ప్రభువు. ఈరోజు అందరూ కూడా అనొచ్చు, అందరూ కూడా విమర్శించవచ్చు, అందరూ కూడా అనేక విధాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒకనాటికి ఈ ప్రపంచమంతా కూడా ఆయన చిత్తములోనే నడిపించబడాలి. ఆయన చిత్తములోనే నడిపించబడాలి. ఈరోజు అనేకమైన మాటలు మాట్లాడవచ్చు, అంగీకరించకపోవచ్చు, దేవుడు కాదు అనొచ్చు, ఎన్నో మాట్లాడవచ్చు. కానీ ఒకనాటికి ఈ ప్రపంచమంతా కూడా ఆయనదే. ఆయన కలగజేసినటువంటి ఈ ప్రపంచం, ఆయన నోటి మాట ద్వారా కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచము, ఈ సర్వము, ఈ సర్వ సృష్టి కూడా ఆయనకి లోబడాల. అందుకే అన్నాడు, వాళ్ళు కేకలేస్తూ స్తుతిస్తూ ఉంటే వాళ్ళని ఆపయ్య అంటే, వీళ్ళు ఆపితే ప్రకృతి స్తుతిస్తుంది, సర్వ సృష్టి కూడా నన్ను స్తుతిస్తుంది. ఈరోజు మాట్లాడొచ్చు, కానీ ఒకనాటికి అందరూ కూడా ఆయన బిడ్డలే, అందరూ కూడా ఆయన సంపదే, అందరూ కూడా ఆయన కుమార్తెలే, ఆయన కుమారులే, అందరూ కూడా ఆయన ప్రణాళికల్లోనే, ఆయన సంకల్పంలోనే, ఆయన చిత్తములోనే నడిపించబడాలా. అది కొంచెం ఆలస్యమైనా కూడా దేవుడి మాట మాత్రము ఖచ్చితం, అది మాత్రము నిజం, అది మాత్రము వాస్తవము. సత్యమును సమాధిలో బంధించి ఉంచుట అసాధ్యం. ఎంతమంది దాన్ని కప్పిపెట్టి అయినా, ఎంతమంది దాన్ని అబద్ధమన్నా, నిజము భూమిలో విత్తనం వేసినప్పుడు దానికి ఏమైనా రూపిస్తున్నాడా దేవుడా? అదే, మనమేమైనా దానికి రూపాన్ని ఇస్తున్నామా? కానీ దాన్ని ఎలా మొలిపిస్తున్నాడు, ఎలా మొలకలు వస్తున్నది, దానికి ఎలా ఆకారం వస్తున్నది, దానికి ఎలా శరీరం వస్తున్నది, అన్నీ కూడా దేవునిదే. అది ఎలా మనకు అర్థం కాకుండా ఉండదో, ఈ యొక్క ప్రభు పునరుద్ధానము కూడా మనుషుని యొక్క జ్ఞానానికి అందనది, అది అగోచరము, అది ఎవరికి కూడా అర్థము కానటువంటి విషయం. కానీ దేవుడు ఒకనాటికి అన్ని హృదయాలను తెరవబోతున్నాడు, అన్ని హృదయాలను ఆయన ఆకర్షించబోతున్నాడు, అందరికీ కూడా ఆయన మారు మనసును కలగజేయబోతున్నాడు. ఆ నిరీక్షణ, ఆ యొక్క విశ్వాసము నీలో నాలో మనందరిలో ఉండి మనందరము కూడా యేసయ్యను ప్రకటించే వారముగా, యేసయ్యను ధరించుకునే వారముగా, ఆయన మాటలను మనము చెప్పేవారముగా, ఆయనను ప్రకటించే వారముగా, ఎమ్మాయి మార్గంలో పోతున్న వారితో మాట్లాడి వారి కన్నులు తెరవజేసినటువంటి దేవుడు, ఈరోజు మూయబడి ఉన్న ప్రతి నేత్రము తెరిచేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు యేసయ్య. ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు, అపవాదిని జయించినటువంటి దేవుడు, లోకాన్ని జయించినటువంటి దేవుడు, సమాధిని జయించినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి యేసయ్యను కలిగినటువంటి బిడ్డలు, కుటుంబాలు ఎంతో ధన్యమైనటివి. ఎవరికి లేనటువంటి ధన్యత, ఎవరికి లేనటువంటి భాగ్యము యేసయ్యను కలిగినటువంటి బిడ్డలకి ఆయన ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు మనము ఆయన్ని ప్రకటించటానికి సిగ్గుపడే వారముగా ఉండకూడదు, ఆయన్ని ప్రకటించేదానికి వెనుకంజ వేసే వారముగా ఉండకూడదు. ఆయన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన యొక్క వాక్యాన్ని వెల్లడి అవటానికి మనము మన శాయి శక్తిలో కూడా మనము ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఈ లోకంలో ఏమీ లేదమ్మా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా బూటకం, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయ, ఈ లోకంలో మాయ ఇది అంతే. కానీ సత్యం, దేవుని రాజ్యం, దేవుడు సత్యం, ఆత్మ సత్యం, ఆత్మ శాశ్వతం, దేవుడు శాశ్వతుడు, రాజ్యము శాశ్వతం. కానీ ఇవన్నీ కూడా ఈ భూలోకంలో ఏవి కూడా శాశ్వతం కావు. కాబట్టి వాటిని నమ్మి దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుని మాటను వెనకబెట్టొద్దు, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టొద్దు, దేవుని మాటను
ధరించుకుందాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుణ్ణి ప్రకటించే వారముగా, ఆయన్ని తెలియజేసే వారముగా, ఆయన పునరుద్ధాన వార్త అనేక చోట్లకు మనం తెలియజేసే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని అందరము కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేద్దాం. అందరము కూడా స్తోత్ర నాయన పరిశుద్ధుడా, స్తోత్ర నాయన పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్ర నాయన యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పునరుద్ధానుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, పునరుద్ధాన బలము కలిగిన దేవుడా నాయన, సజీవుడా నాయన, మృత్యుంజయుడా నాయన, మరణాన్ని గెలిచిన వాడా, మృత్యువును జయించిన వాడా, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్ర నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, నీ పునరుత్థాన దినము నా తండ్రి నాయన, నీ పునరుత్థానపు విషయాలు నా తండ్రి మాతో నాయన మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ధైర్యపరిచినారు తండ్రి. ఆనాడు నాయన మరియకు దర్శనమిచ్చిన ఆయన భయపడద్దని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలు. మీకు శుభమవును కాకని చెప్పినావయ్యా, మీకు సమాధానము కలుగును కాకని చెప్పినావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ మాటలు నాయన ఎంతో నా తండ్రి నాయన ఆదరణ, ఆశీర్వాదాలు నా ప్రభువా ఆరోహణం అవుతున్నా తండ్రి. అయ్యా, మీరు నా తండ్రి ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రభా, నీ పరిశుద్ధాత్మ వాగ్దానము కొరకు నాయన కనిపెట్టమని నా తండ్రి మాట ఇచ్చి ఆదేశాన్ని ఇచ్చిన తండ్రి, ఆజ్ఞనిచ్చిన తండ్రి నాయన, పరలోకానికి ఆరోహణమైనటువంటి దేవుడు నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మాలో నాయన నీ పునరుద్ధాన శక్తిని నింపండి అయ్యా, బలమును నింపండి అయ్యా, శక్తిని నింపండి అయ్యా, విశ్వాసమును నింపండి అయ్యా, నమ్మకాన్ని మాలో పుట్టించండి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అనేకులకు నాయన నీ పునరుద్ధాన వార్తను నాయన ప్రకటించేటటువంటి వారముగా, నీ పునరుద్ధాన మాటలు నా తండ్రి తెలియజేసే వారముగా నాయన, వ్యర్థమైన మాటలతో నాయన, వ్యర్థమైన కార్యకలాపాలతో నాయన మా జీవితాలను, మా యొక్క కాలాలను నాయన వ్యర్థము చేసుకోకుండా నా ప్రభువా మాకు సమయం ఉన్నంత వరకు నా తండ్రి నీ పని నాయన చేయటానికి నా ప్రభా, నువ్వు ఇచ్చిన ఆదేశాలను నాయన మేము నాయన ప్రసరించటానికి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను నా తండ్రి నాయన మేము నాయన పాటించటానికి నాయన మాకందరికీ కూడా నా ప్రభువా విశ్వాసమును దయచేయండి అయ్యా, ఏక మనసును దయచేయండి అయ్యా, సమాధానమును దయచేయండి అయ్యా, ప్రేమను నాయన దయచేయండి అయ్యా. ప్రేమతో ఈ లోకానికి వచ్చిన ఆయన, ప్రేమతో సమస్తమును జయించిన దేవుడు నాయన. ప్రేమ నా తండ్రి అన్నిటినీ కూడా జయించింది నాయన. ప్రేమ నాయన ఎక్కడా ఓడిపోదు నా తండ్రి, ఎక్కడ ఓటమి నాయన ప్రేమకు లేదు నా ప్రభువా. అయ్యా, ఇదిగో మానవ జాతికి నా తండ్రి సిలువ నా తండ్రి ఒక ఓటమయ్యా, సిలువ నా తండ్రి ఒక అపజయమయ్యా, సిలువ నా తండ్రి నాయన ఒక నీచమైన మరణము నా తండ్రి. కానీ మీ దృష్టికైతే నాయన అది నా తండ్రి ఎంతో గొప్ప నాయన, పూర్వమైనటువంటి నాయన వినయ విధేయతలతో నాయన మీరు చెప్పింది నా ప్రభా జరిగించినటువంటి నీ కుమారుని చూసిన ఆయన ఎంతో ఆనందించినటువంటి దేవుడు నా తండ్రి. ఆ విధేయతను చూసిన ఆయన ఎంతో నా తండ్రి నాయన ఆనందించినటువంటి దేవుడు నా ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఆ సిలువ నా తండ్రి ఆనాడు నా తండ్రి, అయ్యా శ్రమ నా తండ్రి ఆనాడు నాయన, దుఃఖం ఆనాడు ఏడుపు నాయన, ఈనాడు నాయన ఆ సిలువ సంతోషమయ్యా, ఆ సిలువ నా తండ్రి ఆనందమయ్యా. ఆ సిలువ దగ్గరకు నాయన ఆనందంతో రావాలయ్యా, ఆ సిలువ దగ్గర నాయన సంతోషంతో రావాలయ్యా. ఆనాడైతే నాయన ఆ సిలువలో నా తండ్రి నిన్ను నాయన అయ్యా ఆ సిలువలో బంధించినప్పుడు నాయన, ఆ సిలువకు కొట్టినప్పుడు నాయన కన్నీటి ప్రవాహాలు నా తండ్రి నాయన నిన్ను చూసి నా తండ్రి కన్నీరు పెట్టుకున్నారయ్యా. ఈ దినము నా తండ్రి ఆ సిలువ నాయన మాకు సంతోషమయ్యా, ఈనాడు మాకు ఆనందమయ్యా. ఎందుకంటే మరణాన్ని ఓడించావయ్యా, మరణాన్ని గెలిచినావయ్యా, మరణపు ముళ్ళును విరిచినావయ్యా. మరణానికి భయం కలగజేసిన దేవుడు నాయన, మరణ భయాన్ని తొలగించిన దేవుడు నా ప్రభువా, నిరీక్షణ కలగజేసిన దేవుడు నాయన.
అయ్యా నీ రాజ్యము కొరకు నా తండ్రి ఒక నిశ్చయమైనటువంటి ఆశతో, ఆసక్తితో, నిరీక్షణతో నాయన ఎదురు చూసేటటువంటి నాయన అయ్యా విశ్వాసాన్ని మాలో నింపిన దేవుడు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్ర నాయన, స్తోత్ర నాయన, స్తోత్ర నాయన. సమస్త మానవాళికి నా ప్రభా శుభాలను తెలియజేసిన దేవుడు నాయన, సమస్త మానవాళికి నాయన సమాధానమును ప్రకటించిన దేవుడు నా తండ్రి. మీకు సమాధానము అవును గాక, మీకు సమాధానము కలుగును గాక అని నా తండ్రి. అయ్యా వారి మధ్యన నిలిచిన ఆయన మీరు నాయన సమాధానాన్ని ప్రకటించారయ్యా, సమాధానాన్ని తెలియజేశారయ్యా. సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆయన సమస్తమును కూడా నాయన సమాధానముతో నాయన జరిగించినారు దేవా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నా తండ్రి. మాలో ఆ నిరీక్షణ, మాలో ఆ ప్రేమ, మాలో ఆ విశ్వాసము, మాలో ఆ నమ్మకము నాయన మీరే పుట్టించండి అయ్యా, మీరే కలగజేయండి అయ్యా. మమ్మల్ని పట్టుకోనండి అయ్యా, మేము జారిపోతామేమో నా తండ్రి. అయ్యా మేము పట్టుకుంటే జార విడుచుకుంటామేమో నాయన, మీరు మమ్మల్ని పట్టుకోనండి అయ్యా. మా చేయి పట్టుకొని నడిపించండి అయ్యా, క్రమంగా నడిపించండి అయ్యా, నీ మార్గములో నడిపించండి అయ్యా. పరిశుద్ధమైన నీ మార్గములో నాయన, సియోను మార్గములో నాయన, నీతి మార్గములో నాయన, సత్యమైన మార్గములో నాయన, పరిశుద్ధమైన మార్గములో నాయన మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ పునరుద్ధాన శక్తిని మాకందరికీ దయచేయమని, చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి ఈ పునరుద్ధాన నాయన అయ్యా దిన నాయన ఇదిగో నా తండ్రి శుభాలు నాయన నీ బిడ్డలైన వారందరికీ కూడా నాయన నీ నామములో తెలియజేస్తుండగా నా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి నాయన ప్రతి బిడ్డని నా తండ్రి నీ కృపతో నింపమని, నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ పునరుద్ధాన శక్తితో నాయన బలపరచమని నీ వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.